నామినేషన్స్కి చివరి తేదీ 2వ తారీఖున మన 30 నుంచి నవంబర్ 30 డిసెంబర్ 1, 2 3 రోజులు సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి ధర్మసాగర్ మండలంలో మొత్తం 8 క్లస్టర్లలో ధర్మసాగర్, దేవనూరు, ఎల్కుర్తి, తాటికాయల, కేతంపల్లి, తర్వాత ధర్మసాగర్ కొన్ని విలేజ్ల్లో క్లస్టర్స్గా 8 క్లస్టర్స్ చేసి 8 క్లస్టర్లలో నామినేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇప్పటివరకు ఇంకా కొంతమంది నామినేషన్ వేసేవాళ్ళు 5 గంటల లోపు లైన్లో ఉన్న వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి వాళ్ళ నామినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ జీపీ ఎలక్షన్స్కి సంబంధించి ధర్మసాగర్ మండల పరిధిలో రౌడీ షీటర్ని, ట్రబుల్ మాంగర్స్ని, బెల్ట్ షాప్ వాళ్ళని అందరినీ దాదాపుగా బైండ్ ఓవర్ చేసినాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం. ఈ నామినేషన్స్ ఫైనల్ అయిన తర్వాత కూడా ఏ పార్టీస్ లైన్లో ఉన్నాయి, ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారని చూసి కూడా వాళ్ళ పక్కన ఎవరెవరు తిరుగుతున్నారు ఏంటి అనేది కూడా పూర్తి నిఘా పెట్టి డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేసుకుంటూ గ్రామాల్లో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్, ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేయడం కోసం మా యొక్క సిపి గారు, డీసీపీ మేడం, ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మా స్టాఫ్ మొత్తం కూడా ధర్మసాగర్ స్టాఫ్ అంతా కూడా అంతా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఈ యొక్క ఎలక్షన్ని ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా పూర్తి చేస్తాం. ఈరోజు డీసీపీ మేడం గారు కూడా విజిట్ చేశారు, 2 క్లస్టర్స్ విజిట్ చేశారు, ధర్మసాగర్, దేవనూరు. అక్కడ నామినేషన్ ప్రాసెస్ చూశారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో 19 ఉన్నాయి గ్రామాలు మనకి ఎలక్షన్ జరిగాయి. తర్వాత ఆ గ్రామాల్లో పోలింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, లొకేషన్లు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఎవరెవరిని బైండ్ అవుట్ చేశారు, ఇంకేమేం చేయాలి, ఇన్సిడెంట్స్ జరగకుండా ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి మేడం మేము ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పి మేడం మొత్తం రివ్యూ చేశారు. మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, సిపి గారి, ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ జీపీ ఎలక్షన్స్ అనేది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ఎలక్షన్స్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.